हुकुम टाइगर का हुकुम। Hello guys, this is Dikshit. You are watching Dikshit Gaming FF. FF means Free Fire. ఈరోజు అయితే మనం సిఎస్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేద్దాం. 10 సెకండ్స్ అయితే చూపిస్తుంది. మనకి బర్ముడా మ్యాప్ అయితే ఇప్పుడు వచ్చింది. మన గిల్డ్ అయితే నంద్యాల 13 ప్లేస్లో ఉంది. మనమైతే మన ఫ్రెండ్ వాళ్ళ గిల్డ్లో అయితే జాయిన్ అయినాం. ఈ గిల్డ్ అయితే లెవెల్ 6. మనమైతే P90 పుష్ చేస్తున్నాం గ్లోరీ. కానీ ఈ మ్యాచ్లో P90 రాలే. మీద కనపడుతుంది కదా టైటిల్, అదే నంద్యాల 13 ప్లేస్ మన గిల్డ్. ఈ మ్యాచ్ చూడండి, అసలు అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎక్కువ నేను ఆడలే, నాకు కొంచెం ల్యాగ్ అవుతుంది. మనకి గ్లోవాల్ది అయితే వచ్చింది. ఇప్పుడు ముందర ఒక ఎనిమీ వస్తాడు, చూడండి మీరే. ఇక్కడ ఎవ్వరు ఉండరు, రైట్ సైడ్ ఉంటాడు. గ్రీన్ క్రిమినల్ వస్తాడు చూడండి. ఇప్పుడు సగం హెల్త్ పోతుంది, మొత్తం ప్యాక్ చేసుకుంటా. ఇల్లునే నేను ప్యాక్ చేస్తా. ఇక మెడికిట్లు వేసుకుంటుంటే బయట ఎనిమీస్ ఇంటిని ప్యాక్ చేస్తారు. ఫస్ట్ నా రైట్ సైడ్ వేసుకున్నా గ్లోవాల్. అక్కడైతే ఇప్పుడు ఒకటి పడుతుంది చూడండి గ్లోవాల్. ఇప్పుడు ముందర కూడా గ్లోవాల్. నేను వచ్చే లోపల ఇద్దరు నాక్ అవుతారు మన టీమ్మేట్స్. ఈ రౌండ్ పోతుంది, ఏం కాదు. మనం చూడండి మీరు. నేనైతే పగల కొట్టుకుంటున్నా. గ్రీన్ క్రిమినల్ ఉండనుకుంటా. అవును, అలా అవతల దాంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఈ ఊకాంగ్ కూడా ఇట్లా దింపుతుండు చూడండి, మొత్తం స్ప్రే దింపుతుండు. అక్కడే ఉండని వెనకాల ఇది మోకో పడ్డది. నేను అనుకున్నా గ్రీన్ క్రిమినల్ ఉండని, అందుకే అటు సైడ్ పోతున్నా ఊకాంగ్ కూడాని. జంప్ చేసి చూసినా సరే లేడు, మళ్ళీ ఎడుకోపోయిండు. ఇంకా లోపలికి వచ్చాడు, ఇటు సైడ్ నన్ను బ్లాక్ చేసిండు. గుర్తొచ్చింది ఆ గ్లోవాల్ అక్కడ ఉందని. ఈయన పోతే కరెక్ట్ ఇప్పుడే ఇక్కడనే ఉండు. ఇంక నేను మొత్తం గ్లోవాల్ వేసుకున్నా, ఇక్కడ సైడ్ వస్తాడని వెయిట్ చేసిన, రాలే. బయటికి పోయినా, సడన్ ఎంట్రీ టీమేట్ కొట్టేసుకుండు. కిల్ చోరీ అయింది. వాడు కూడా మెడికిట్ వేసుకుండు. కిల్ చోరీ ఏం కాదు కానీ మా టీమ్మేట్ని వాడు నాక్ చేసిండు. నేను వాడిని కొడదాం అనుకుంటే ఆడు ఆస్కర్ వేసిండు. నా దగ్గర మెడికిట్లు లేవు ముందే వేసుకొనికి. కొడతాడు ఎమోట్లు, మళ్ళీగో ఎమోట్లు ఎందుకో ఎమోట్లు వేస్తాడు. నెక్స్ట్ రౌండ్ చూసుకుందాం. కానీ ఈ రౌండ్ ఏ గన్ తీసుకుందాం. మనకి ఇచ్చిందే 1200. ఈ AN94 తప్ప ఇక మనకి ఏ గన్ రాదు. కాబట్టి AN94 అయితే ఇప్పుడు మనం తీసుకున్నాం. చూద్దాం ఈ రౌండ్ కొడతామా. మనకైతే హెడ్షాట్ ఆర్టిస్ట్ టైటిల్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. ఇక్కడ టీమ్మేట్ ఏమో ఎమోట్ వేస్తుండు. ఎమోట్ అయితే ఎవరెవరికి వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా రాలేని వాళ్ళు పుష్ చేయండి. జస్ట్ 12 టోకన్స్కే ఎమోట్ వస్తుంది. చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఊకాంగ్ కూడా మళ్ళీ వస్తాడు. ప్యూర్ హెడ్ షాట్ ఇస్తా. ఎట్లా పడతావు చూడండి హెడ్. నేను వాడి దగ్గర UMP ఉందేమో తీసుకుందామని పోతే టీమేట్ తీసేసుకుండు. తీసుకున్నాడు కొడతాడు అనుకుంటే కొట్టను కూడా కొట్టలే. ఎక్కడి నుంచి హీరో వచ్చింది, రైట్ సైడ్ మీద నుంచి వచ్చింది అనుకుంటే అక్కడి నుంచి రాలే. ఇంకా నాకు తెలిసి ముందర నుంచి వేసి ఉంటాడు, అది అట్లా వచ్చింది అనుకున్నా. కానీ రష్కి వెళ్దాం అని నేను అనుకున్నా. ఇప్పుడు చూడండి, నేను ముందరకు పోతా. ఆ గ్రీన్ క్రిమినల్ కూడా మన వెనకాల ఉంటాడు. లాష్ నాకు అర్థం కాలేదు నువ్వు ఇక్కడ ఉండో కూడా. ఏం లే, కొట్టేసిండు. ఈ రౌండ్ పోయింది. మళ్ళీ ఎమోట్లు ఏమి వేయించుకొని, ఎందుకంటే ఈ రౌండ్ మనం గెలుస్తాం. మన టీమ్మేట్ అయితే చూడండి ఎట్లా కొడతాడు. ప్యూర్ హెడ్ షాట్సే కొడతాడు, ఓన్లీ హెడ్ షాట్స్ కొడతాడు మన టీమ్మేట్. నేను ర్యాండమ్ పీపుల్తో అయితే ఇప్పుడు ఆడుతున్నా. చూడండి ఇప్పుడు అటు సైడ్ మన టీమ్మేట్ మీద నీరు వేస్తాడు, ఇంకో టీమ్మేట్ మీద. వాడు చనిపోతాడు. వీడు లోపలికి వెళ్తాడు, ఇంకా ఓరియన్ వేసుకొని ఎట్లనో అట్లా బయటికి వచ్చేస్తాడు. కానీ మన టీమ్మేట్కి హెల్త్ తక్కువ ఉంది కానీ నాక్ అవుతాడు. ఇప్పుడు చూడండి మళ్ళీ హెడ్ షాట్ ఎట్లా ఇస్తాడు. కానీ ఏమి ఎమోట్ వేయలే. నెక్స్ట్ రౌండ్లో మనం ఉంటాంగా. నాకు ఓవర్ యాక్షన్. నేను మంచి గన్ తీసుకోకుండా P90 తీసుకోవాలిగా. P90 అంటున్నా, సారీ, ఇదేంది MP5 తీసుకోవాలిగా. ఓవర్ యాక్షన్ UMP తీసుకున్నా. UMPతో కొడదాం అనుకుంటే ఏముంది, అంతే, చనిపోతాం ఈ రౌండ్. ఇంకా హ్యామర్ కూడా కొట్టుకొని పోయినా నేను వాళ్ళని కొడదామని. చూడండి ఇప్పుడు ఎట్లా కొడతాను. ఇంకా నాకు లాంగ్ రేంజ్ కూడా ఇప్పుడు గన్ దొరికింది. షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్. నేను ఎక్కువ UMP వాడా, MP5 వాడతా. అయినా సరే కావాలని తీసుకున్నా మనకి. ఇప్పుడు చూడండి పోయే కానీ మనని కొడతాడు. ఎమోట్ వేసినోడే ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఎమోట్ వేసినోడు వస్తాడు చూడండి. నేను చూడలే అసలు వాడు ఎక్కడ ఉండో కనపడే కానీ గ్లోవాల్ వేసుకున్నా. నేను చచ్చిపోతా, నాకు రాదుగా. కావాలని ఏమో తీసుకున్నా. కానీ మన టీమ్మేట్ కొట్టి
మనకైతే రివైవ్ ఇస్తాడు. నేను రివైవ్ ఇవ్వడానికి ఇస్తేనే లేడు చాలాసేపు. ఇప్పుడు చూడండి గ్లోవాల్ వేడేస్తాడు చూడండి. ఎనిమిది ఆడనిసి బుల్లెట్ కొడతాడు, ఎంబటే గ్లోవాల్ వేస్తాడు. ఇక నేను లేస్తా, ఈ రౌండ్ అయితే పోతుంది కానీ ఏం కాదు. మెడికిట్ వేసుకొని పోదాం మనం. ఇప్పుడైతే రైట్ సైడ్ నుంచి అయితే పోదాం మనము. ఇక్కడ నేను అనుకుంటే ఇక్కడ ఉన్నారు, ఆడ ఎయిర్ డ్రాప్ లూట్ చేస్తారు. నేను ఇక్కడ ఆగిన, అందుకే వాళ్ళు పోతే వాళ్ళకి మంచి గన్లు దొరికితే కొడతారు. మన టీమ్మేట్ ఒక నాక్ చేస్తాడు అంతే. నేను కొడదామని నేను చూసుకోలేదు, వెనకాల ఉన్నాడు అనుకున్నా నేను. ఈ రౌండ్ ఎవరైనా ఎమోట్ వేసి రాని అందరిని చూసిన, ఎవడేమో ఎమోట్ వేయాలి. నెక్స్ట్ రౌండ్ కొట్టి మనం వేస్తాం ఎమోట్. చూడండి ఇప్పుడు ఏం ఓవర్ యాక్షన్ చేయకుండా పిఎన్ఐటీ ఇదేందో MP5 తీసుకున్నా. MP5 మనకు కరెక్ట్, ఇంకేం తీసుకున్నా వేస్ట్ అవుతాం. ఈ అమౌంట్ అయితే నేను స్టోర్లోని, ఈ అమౌంట్ కాదు, ఈ అమౌంట్ అయితే స్టోర్లో నుంచి నేను తీసిన 199 డైమండ్స్కి. బాగుంది కదా ఇది. ఇదైతే అందరికీ తెలిసిన అమౌంట్ ఫ్రీగా వచ్చిందిగా ఇప్పుడు. నేను ఎక్యూబ్ చేసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఫుట్బాల్ అవుతుందిగా, కొట్టి అమౌంట్ వేద్దాం కానీ నేను ఆ అమౌంట్ వేయా. చూడండి ఎనిమిస్. నేను ఇక్కడ లాంగ్ రేంజ్ ఆడుతున్నా, షార్ట్ రేంజ్ పెట్టుకొని లాంగ్ రేంజ్ ఆడుతున్నా. ఇప్పుడు పోదాం దగ్గరికి. కింద ఈ రౌండ్ కూడా మనం కొట్టించుకోమేము గాయస్. ఈ రౌండ్ అయితే మనం గెలుస్తాం కానీ మనం ఉండం, మన టీమ్మేట్ గెలుస్తాడు. మన టీమ్మేట్ కొడతాడు లాస్ట్. చూడండి గ్రీన్ క్రిమినల్ గార్డ్ ఒక్కడే ఉంటాడు, ఒక్కడే ఉండు కదా, ముగ్గురం ఉన్నాగా కొట్టొచ్చుగా. మన టీమ్మేట్ స్ట్రైట్గా పోతాడు, వాడు కొట్టేస్తాడు. ఇక్కడ కింద ఉంటాడు చూడండి. నేను అప్పుడే చూసిన, నేను అసలు నాకేం డ్రాగే అవుతలే, అసలు స్టక్ అవుతుంది నాకైతే మొత్తం. ఎటు నుంచి కొట్టిండో కూడా నాకు అర్థం కాలే. లాస్ట్కి మనం చచ్చిపోయినాం. టీమ్మేట్ ఉండగా టీమ్మేట్ కొట్టిండు. 2-2 అయింది. లాస్ట్నే ఉన్నాం ఈసారి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నుంచి మనం ఫస్ట్ ఉందాం. ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ రౌండ్ ఏం తీసుకుందామని ఇక మళ్ళీ MP5 ఇది తీసుకున్నా. అన్నీ తీసుకొని ఇంకా ఒక చిప్ అప్గ్రేడ్ చేసుకున్నా. ముందే హ్యామర్ కొట్టాలి అనుకుంటా, హ్యామర్ హ్యామర్ కొట్టాలి. ఇంక ఇప్పుడైతే వెళ్దాం. ముందర మనమైతే మన టీమ్మేట్ని బాల్తో అంతాము, అందుకని మన టీమ్మేట్ నన్ను బాల్తో అంతాడు స్ట్రైట్గా ఎనిమిస్తోని. ఇంకో మ్యాచ్ గాయస్, మీకు తెలియదు అది. నేను టీమ్మేట్ని బాల్తో అన్నావు, ఇప్పుడు తన్నిండు కాదు. ఇది చూడండి, వీడిని కొట్టుకుందాం అనుకుంటే కొట్టేసుకుండు. ఇది పోయింది. చూద్దాం ముందరికి ఎక్కడికైనా వెళ్ళి. ఒక్కడు దొరకట్లేడు. ఇప్పుడు అసలు 1 కిల్ ఉన్నాం అంతే. ఒక్క కిల్తో ఏం చేసుకోవాలి అసలు. ఈ టీమ్మేట్స్ ఏమో రష్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నట్టుండి ఊకాంగ్ చేసుకుని పోదాం. ఆగండి, ఉన్నదే ఒక్కడు ఎక్కడనో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, కొడితే హెడ్ షాట్ ఎట్లా పడుతుందో. ఇప్పుడైతే ఆగ్ తీసుకుంటా, కొడితే ఒక గన్ హెడ్డే. ఇప్పుడు చూడండి ఎమోట్ వేస్తే మనకి ఎమోట్ వేసిండుగా, దానికి రివెంజ్ ఎమోట్ వేస్తే అట్లనే ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు MP5 అప్గ్రేడ్ చేసుకుందాం 2. దీనికి హ్యామర్ కొట్టేసుకుందాం. హ్యామర్ ఇప్పుడు హ్యామర్ కూడా కొట్టుకున్నాం. తీసుకుందామా వద్దా, ఏమొద్దు. ఈ గన్ ఎట్లా పడింది చూసారుగా, 121 హెడ్ పడ్డది కానీ కిల్ చోరీ అనుకుంటా. 121 ఓన్లీ ఒక సింగిల్ హెడ్తోనే మన కిల్ వచ్చేసింది. అప్పుడే మన టీమ్మేట్ ఫైట్ ఉండు వాడితో, నేను కొట్టేసుకున్నా. ఇప్పుడు ముందరికి వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు చూడండి ఇట్లా అంతాను చూడండి టీమ్మేట్ని. ఇక్కడనే ఇప్పుడు వాడిని తన్నినగా వాడు మళ్ళీ వస్తాడు, వాడిని మళ్ళీ దంతా చూడండి, ఇప్పుడు నేను బాల్ వేసుకుంటా, వాడు చూడండి నన్ను ఎక్కడ దంతాడో చూడండి, పోయి 8 దగ్గర పడేస్తాడు నన్ను. అయితే జస్ట్ మిస్. నేను గ్లోవాల్స్ వాడిని వెళ్ళిపోయాడు, అటు సైడ్ వెళ్ళిపోయాడు. కరెక్ట్ ఇప్పుడే వుకాంగోడే ఎంట్రీ ఇస్తాడు. నేను మెడికిట్ వేసుకుంటా, రైట్ సైడ్ నుంచి విన్సిస్టర్తో కొడతాడు. నాకు అర్థం కాలేదు, కనీసం కొట్టాడు బుల్లెట్ కొంచెం ఒకటి. బయటికి వస్తే ఇక పడుతుంది, ఇక మళ్ళీ చచ్చిపోతా. విన్సిస్టర్తో దింపుతూనే ఉంటాడు ఆడు. కొడదాం అనుకుంటే చూస్తారా విన్సిస్టర్తో ఎట్లా దింపుతుండో.
అయినా మనం మ్యాచ్ గెలుస్తాం. మన టీమ్మేట్స్ ఉన్నారుగా, వీళ్ళేం కిందికి పోతురు మీదికి వస్తురు. పోయి రష్కి వెళ్ళిపోయి 2 ఉన్నారు, ఒకరిని కొట్టలేరా వీళ్ళు? ఫాస్ట్గా వెళ్ళిపోతే అయిపోతుంది. వీడేమో గ్లోవాల్ పగలగొడుతుండు. ఏందిరా ఇది? వీడికి కూడా విన్సిస్టర్తో ఒకటి పడుతుంది, కానీ వీడి దగ్గర M10 ఉంది. వీడు కొట్టచ్చు. ట్రిపుల్ చిప్ ప్లస్ హ్యామర్ ఉంది. ఇద్దరు ఉరుకుదురు కిల్ కోసం, కానీ ఇంకో టీమ్మేట్ అయితే కిల్ కొట్టేసిండు. బోయా కొట్టి